క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, భగవత్ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి ఆయన. అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు రాసుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మేమెందుకు ప్రేమించట్లేదండి. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. కానీ ఆయన చెప్పింది మాత్రం అంటే దేవుడు అంటే మాకు ఇష్టం లేదనుకున్నారా? అన్నిటికీ దేవుడే, అన్నిటికీ దేవుడే. అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 7:21 చెబుతారు కదా, అలా 7వ అధ్యాయం మొత్తం అద్భుతంగా ఉంటుంది. 7:21 ఏమని చెబుతారు? ప్రభు అని పిలుచు ప్రతివాడు ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తం చేయువాడే. ప్రభు అని పిలిస్తే పరలోకానికి చేరం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే విషయాలు ఏం జరుగుతుంది? అసలు మనిషికి ఏం కావాలనంటే దేవుడు ముందే చెప్పిండు. దేవుడు ఎవరని చెప్పారంట? యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపుడు. ముందుగానే ఎక్కడ చెప్పారు? యోహాను గారు రాసిన సువార్త కానీ, పత్రికలు కానీ, లేకపోతే ఆ గ్రంథం కానీ ప్రతి ఒక్కటి కూడా క్రీస్తుని అందులో చూపించిన విధానం ఏంటంటే, క్రీస్తు ప్రేమ చూపించారు. ఎవరో? యోహాను గారు. ఇప్పుడు చదివారా? చదవండి. చదివితే ఆయన ప్రేమ 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 మొత్తం ప్రేమే చూపిస్తారు. ప్రేమ మొదటి నుంచి కూడా లాస్ట్ వరకు కూడా మొత్తం ప్రేమే చూపిస్తారు. దేవుడు ఎవరు అంటే ప్రేమ స్వరూపం. అదే మొదట్లో చెప్తారు కదా, యోహాను సువార్త 3:16. ఆ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు? అక్కడే ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని, ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి అని, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు కుమారుని లోకాన్ని పంపించారు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఎన్ని విషయాలు చూద్దామండి. సమయం చాలా ఉందనుకుంటగా. ఈ రోజున ముందే ప్రారంభించడం, మీరు రావడం కూడా ముందే వచ్చారు. చాలా సంతోషం.
దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు గ్రంథం నుంచి చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా మనం చూడవలసిన విషయం ఏంటంటే గ్రంథంలో నుంచే చూడాలి ప్రతి ఒక్కటి కూడా. మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ప్రేమిస్తున్నారు అని చెబుతున్నారు కానీ అసలు ఆయన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఇదే ఆలోచన ఉన్నారు మీరు. ఏ ఆలోచన? దేవుణ్ణి ప్రేమిస్తే ఇదే ఆలోచన ఉన్నారు. ఎందుకంటే మన అంశం పాఠం పేరు అదే కాబట్టి. ఇందులోనే దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఇక్కడ కూర్చున్న వారిలో కానీ యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏది అవసరమో అది దేవుడు వారితో మాట్లాడతారు. ఇక్కడ చెబుతున్న నాకు తెలుసా? తెలియదు. కానీ మీ మనసులో ఏముందో, మీ అవసరం ఏంటో, మీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవుడు మీతోనే మాట్లాడతారు. అయితే ఏం చేయాలంటే ఆలకించాలి. హృదయం ఎక్కడే ఉండాలి. ఈ ఆలోచన ఇక్కడ లేకుండా ఉంటే, ఎక్కడో ఉంటే దేవుడు మాట్లాడుతున్నా కానీ చెబుతున్నా కానీ అర్థం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెబుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఇటు చూసుకుంటా లేకపోతే వేరే ఆలోచనలతో ఉన్నారనుకోండి, ఆ చెప్పే వ్యక్తి ఆ విషయం అనేది ఇతని ఆలోచనలోకి రాదు, వినిపించుకో. అలాగే దేవుడు మాట్లాడతారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? దేవుడు ఎలా మాట్లాడతారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అక్కడ చెబుతున్న విషయం. దేవుడు ఎలా మాట్లాడతారంట చూడండి. ఆ విషయం ఎలా మాట్లాడతారో దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. నానా సమయాల్లో పితరులతో దేవుడు మాట్లాడాడు. 2 విధాలుగా గమనించాలి. ఇక్కడ దేవుడు పితరులతో మాట్లాడినది వాళ్ళ అవసరాన్ని వాళ్ళతోనే మాట్లాడారు. ఓన్లీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఓన్లీ వాళ్ళతోనే. అది పితరులకు సంబంధించింది, అది మనకు సంబంధించింది, అంటే ఇశ్రాయేలులకు సంబంధించింది ఇది కాదు. అది వాళ్ళకి చెప్పిన విషయాలు అవి. ఒక స్నేహితుడుగా అంటే దేవుడు వాళ్ళకు అవసరమని వాళ్ళతో, నోవహు గారితో కానీ అవన్నీ వాళ్ళకి చెప్పిన విషయాలు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేసరికి దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు అందరికీ ఏదైతే కావాలో ఆ విషయాలు దేవుడు తర్వాత మాట్లాడాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందని అంటే మొట్టమొదటిగా పాపములు క్షమింపబడతాయి. ఏం పడతాయండి? పాపాలు క్షమించబడతాయి. మనిషికి పోవాల్సినది పాపమా రోగమా అంటే మనిషికి పోవాల్సింది పాపం పోవాలి. పాపం పోతే రోగం పోతుంది, పాపం పోతే పరలోకానికి చేయాలి. పాపం పోకుండా రోగం పోయినా ప్రయోజనం ఉండదు, మళ్ళీ వచ్చింది. తర్వాత పాపం పోకుండా రోగంతో మరణిస్తే పరలోకానికి చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మనిషికి పోవాల్సింది ఏంటంటే పాపం పోవాలి. పాపాలు క్షమించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అది మొదట్లోనే రాపించారా? మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. అంటే ప్రతి ఒక్కరి పాపం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షిస్తారు. ఇక్కడ ఏం చేసింది? విస్తారంగా ప్రేమించింది. ఆమె యొక్క విస్తారమైన పాపములు ఏమైనా అంట క్షమింపబడి. దేవుణ్ణి ఏం చేయాలో తెలుసండి? దేవుణ్ణి ప్రేమించాలి. భూమి మీద కానీ ఎక్కడైనా కానీ మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనంటే, దేవుడు పరలో వచ్చినప్పుడు ఎవరైనా దగ్గర ఉన్నారా? బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తూనే వచ్చారు, క్షమిస్తూనే వచ్చారు. దేవుడు ఎంతగా ఆయన ప్రేమిస్తున్నారనంటే, మనిషి చేసిన పాపం వలన తాము తెచ్చుకున్న శిక్ష వలన మనిషిని శిక్షించినా కానీ దేవుడు మరలా అయ్యో నేను ఇలా చేయకూడదే, వీళ్ళు నా ప్రజలే అని హృదయంలో బాధపడేవారు. మరలా ఎలాంటిది నేను చెయ్యకూడదు అనుకునేవాడు. ఎంతోమంది ప్రవక్తలను కానీ సేవకులను కానీ దైవజనులను కానీ ఎంతోమందిని లోకానికి పంపించి ఉన్నారు. ఎందుకు పంపించారండి? ఒక తోటకి కాపలాదారు లేకపోతే తోట ఏమైపోయింది? పిచ్చి చెట్లు వస్తాయి. అసలు ఆ తోట బాగోదు కాపర్ లేకపోతే. అలాగే ఇంటి యజమానులు లేకపోయినా, పనికి తీసుకెళ్ళి చేపించే వాళ్ళు మేస్త్రి వాళ్ళు లేకపోయినా, ఏది ఒకళ్ళు నడిపించేవారు ఎవరైనా లేకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది, బాగోదు. అందుకనే తండ్రి అయిన దేవుడు తన ప్రజలను కాయడానికి, తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరినే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించారు. మోషే గారిని పంపించారు. అట్లా ఎంతో మందిని కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుణ్ణి ఏం చేయాలనంటే ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం జరుగుతుందనంటే, ఇక్కడ మొట్టమొదటిగా చూసిన విషయం, నీ విస్తారమైన పాపములు ఏమైతే క్షమించబడతాడు. ఇంకా ఏం జరుగుతుందో గ్రంథంలోకి వెళ్ళి చూస్తే చూడండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. చాలు. చూసారా ఏమని చెప్తున్నారు? అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? బైబుల్ చదివేటప్పుడు బైబుల్ చూడాలి, చెప్పేటప్పుడు చూడాలి, అప్పుడు అర్థమవుతుందండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ప్రమాదం నుండి ఏం చేస్తారంట? తప్పిస్తారంట. నీకు వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను ఏం చేస్తారంటే, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఏం చేస్తానంట? విడిపించని కనపరుస్తాను అని దేవుడు చెప్తాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు. అక్కడ 14వ వచనంలో కూడా గణపరుస్తారు. 15వ వచనం చూడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూశారండి? అంటే ఇవన్నీ ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే విషయాలు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మనము మొరపెట్టగా ఉత్తరం ఇస్తాడు, మనకు శ్రమలో ఆయన ఏం చేస్తాడంట? తోడై ఉంటాడంట దేవుడు. అంటే మనం చేయవలసిన పని ఒకటే, ఏంటండి? దేవుణ్ణి ప్రేమించడం. ఆ తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, 16వ వచనంలో కూడా ఆయన ఏమని చెప్తున్నారంటే, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించను. దీర్ఘాయు చేత నిన్ను ఏం చేస్తారంట? తృప్తిపరుస్తారంట దేవుడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దేవునిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఏమని చెప్తున్నారు అని అంటే, తర్వాత 91:16లో మనకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తారంట. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటది? రక్షణ భాగ్యం.
మనిషికి రక్షణ అనేది చాలా అవసరం. అది లేక మనిషి ఎంత విధానానికి వెళ్ళిపోతున్నారంటే, ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే, మనిషికి రక్షణ లేక దేవుని నుంచి మంచి ఆలోచనలు ఆ మనిషి తీసుకోక ఎంతో ఇదైపోతున్నారు. క్రీస్తులో లేనప్పుడు, క్రీస్తు యొద్దకు రానప్పుడు, ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టుకోనప్పుడు, ప్రతి ఒక్కటి ఆయనకు చెప్పుకోకుండా ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే మనిషి ప్రమాదానికి గురైపోతాడు. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానని చెబుతున్నారు? విశ్రాంతిని ఇస్తాను అని చెబుతున్నారు. మీకు ఆనందాన్ని ఇస్తానని చెబుతున్నారు, సంతోషాన్ని ఇస్తానని చెబుతున్నారు, ఇవన్నీ చెబుతున్నారు. కానీ ప్రభువా మాకు అవన్నీ మాకెందుకు ప్రభువా, మాకు ఎప్పుడు ఏం కావాలి? బాధలే కావాలని మనిషి కోరుకున్నాడు. బాధలు కలుగు చేసి నీకు మంచి ఆలోచన అనేది లేకుండా చేసేది ఎవరు అంటే సాతాను. దేవుడు మాత్రం నిన్ను ఏం చేస్తుండో, ఆయన ప్రేమిస్తుండ కాబట్టి నిన్ను ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిన్ను ఏం చేస్తారో కాపాడుతూనే వస్తాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఆయన ఏమని చెప్తున్నారు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ఏం చేస్తానంట? దేవుడు ఏం చేస్తాడో ప్రేమిస్తాడంట. దేవుని యొద్దకు రాకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోతే నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? నా యొద్దకు రండి, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయి ఏమీ కూడా చేయరు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా చాలా ఉపమానాలు చెప్పారు. ఏంటయ్యి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు కుమారులు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న ఆయన ఏం చేశాడు? తన ఆస్తిలో నుంచి భాగం తీసుకొని వెళ్ళిపోయిండు. ఆస్తి అయిపోయింది. తర్వాత అతను ఎంత బాధపడ్డాడండి? చాలా బాధపడ్డాడు. మరి తర్వాత తండ్రి యొద్దకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా. అలాగే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తారనంటే మనలను ప్రేమిస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా ఏమని చెప్తారంటే 8:21 చూడండి, ఏమని చెప్తున్నారు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. ఏం చేస్తారంట? దేవుని ప్రేమిస్తే నిధులు, ఆస్తి కర్తలుగా ఆయన చేస్తారనమాట. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21, నా ఆజ్ఞను అనుసరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఆయన చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆజ్ఞ గైకొంటారు. దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలు గైకొనరు. దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వేం చేస్తావంటే దేవుడు అంటే నాకు భక్తే, దేవుడు దేవుడు అంటావు, కానీ ఆయన ఆజ్ఞలు ఏది కూడా. ఒక వ్యక్తికి ఇష్టమైతే ఆ వ్యక్తి ఏదైనా కానీ చెబితే ఏం చేస్తారు? చేస్తారు. ఆ వ్యక్తి ఇష్టం లేకపోతే చేయరు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్పింది చేస్తాం, దేవుణ్ణి ప్రేమించకపోతే చెప్పింది చేయరు. దేవుడు ఆజ్ఞలు చెప్పిండు. ఏం చెప్పిండు దేవుడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అని చెప్పిండు. అది నువ్వు చేస్తావు. అబద్ధాలు ఆడొద్దు అని అన్నాడు. అబద్ధాలు ఆడవు, దొంగతనం, లేకపోతే ఇంకా ప్రతి ఒక్కటి ఏదైతే దేవుడు చెప్పి ఉన్నారో చెడు అని, లేకపోతే ఎలాంటిది చేయొద్దు అని దేవుడు చెబితే నువ్వు ఆయన్ని ప్రేమిస్తే అలాంటివి చేయవు. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తావంటే నువ్వు ప్రేమిస్తావు. ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. తర్వాత ఈ తల్లిదండ్రులని మంచిగా చూస్తావు. నీ భార్యని, భర్తని, వీళ్ళందరినీ, పిల్లలని అందరినీ కూడా నువ్వేం చేస్తావు? ప్రేమగా చూస్తావు.
అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే నా ఆజ్ఞలు అంగీకరించి వాడిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తారండి? దేవుని ప్రేమించినప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు, నువ్వు ఎలా వెళ్తావు? అలా చికాగ్గా మురికి బట్టలు వేసుకొని ఎలా పడితే అలా ఫంక్షన్కి వెళ్తావా? వెళ్దావు. చాలా నీట్గా చక్కగా వెళ్తావు. ఎందుకని వెళ్తావు? అలాగా వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కారణం ఏంటంటే నీట్గా చక్కగా ఉండాలి, మంచిగా వెళ్ళాలి. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రం ఎలా వస్తావు? ఎందుకంటే వెళ్ళాలిగా, ఏదో వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు. అలా కాదండి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు నువ్వు ఎలా ఉంటావు తెలుసండి? నీటిగా, శుభ్రంగా, చక్కగా దేవుని మందిరానికి వెళ్తావు. అవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, కానీ అవన్నీ వివరించి చెప్పడానికి ఒక్కొక్కటే సరిపోదు. అర్థమైందండి? పేతురు, యాహాను మధ్యాహ్న సమయమున అపోస్తుల కార్యం 3వ అధ్యాయం ఎక్కడ చెబుతున్నారు అనుకున్నారు మళ్ళీ? అందుకనే రెఫరెన్స్లు కూడా చెబుతున్నాను. వాళ్ళు శృంగారం అనే దేవాలయానికి మధ్యాహ్న సమయాన్ని ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక భిక్షకుడు భిక్షం అడుగుతురు. ఒక భిక్షకుడు అక్కడ వాళ్ళ భిక్షం అడిగాడు అని అంటే అక్కడికి వెళుతున్న వారిని, ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్న వారిని అడిగారంటే వీళ్ళు ఏ విధంగా ఉండి ఉంటారు? వీళ్ళు కూడా ఆయనకలాగే చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకొని అలా ఉంటే భిక్షం అడుగుతాడా? అడగడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలండి? అంటే దేవుడు నా హృదయంలో ఉండండి, దేవుడు నా హృదయంలోనే ఉండో, నేను ఎలా ఉన్నా పర్లేదు అని అనుకున్నారండి. దేవుడు చెప్పిన విషయాలు 2: విశ్వాసం ఉండాలి, క్రియలో ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలో ఉండాలండి. ఈ 2 కలిసి ఉండాలి. అందుకని గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నువ్వేం చేస్తావు? గైకొంటావు అని నేను చెబుతాను. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారో? ప్రేమిస్తారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చెబుతున్న విషయాలు చూడండి. ఏమని చెబుతున్నారో 23వ వచనం చూడండి. 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఎంత అర్థం ఉందో చూశారండి? అంటే దేవుణ్ణి ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఇక్కడేంటి? ఆయన చెప్తున్న విషయం ఏంటి? ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారని చెబుతున్నారు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వినును. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే నీ భక్తి పైనే కాకుండా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట వింటావు, ఆయన ఆజ్ఞను గైకొంటావు. అలా చేయట్లేదనంటే ఏదో పైకి అలా చెబుతున్నావు అంతే, పైకి ఏదో నీళ్ళలో మునిగినవు అంతే. మనసు మారిందా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నావా? ఇవేవి చేయకోకుండా, మనసు మారకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే నీకు ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మాకేమి రావట్లేదండి, దేవుడు మాకేమి ఇవ్వట్లేదని అంటే ఆయన నువ్వు ప్రేమిస్తుంటే, ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన మాట వింటే అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. తర్వాత చెప్తున్న విషయం ఇంకా అక్కడ ఏమని చెప్తున్నారు? అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును. దేవుడు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉంటే, ఆయన నివాసం చేస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుంది? నీకు ఎంత బాధకు ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆయన మనలో ఉంటే ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది.
ఎంతోమంది ఈ రోజున ధనం ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, లేదా ఆస్తులు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా మనశ్శాంతి లేక చాలా మంది ఏమైపోతున్నారు, చనిపోతున్నారు. కారణం ఏంటంటే క్రీస్తుకు వారి హృదయంలో చోటు లేదు. క్రీస్తుకు నీ హృదయంలో చోటు ఇస్తే, ఆయన ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి, ప్రతి ఒక్కటే మారిపోతుంది. ప్రతి ఒక్కటే మారిపోతుంది. ఎలా మారిపోతుందో తెలుసండి, క్రీస్తుని మన హృదయంలో ఆహ్వానిస్తే, ఆయన మనలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు చూసే చూపు పరిశుద్ధంగా ఉంటుంది, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, నీ నడక పరిశుద్ధంగా ఉంటుంది, నువ్వు మాట పరిశుద్ధంగా ఉంటుంది, నువ్వు ఉన్న చోట పరిశుద్ధంగా ఉంటుంది. అవన్నీ పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం కూడా అలా చేస్తాడు. నువ్వు అప్పటి వరకు నువ్వు అందరినీ ఎలా పిలిచావు, అరే అని పిలిచావు. నేను అది వరకు అలాగే పిలిచానండి. ఎప్పుడైతే క్రీస్తు హృదయంలోకి వచ్చారో ఆ పిలుపులు రావు. అర్థమైందండి అండి బాబు, గౌరవం వచ్చేసింది. మనం పిలిచే పిలుపు మారిపోయింది. నువ్వు ఎప్పుడైతే అలా పిలుస్తావో ఎదుటిన్న వాళ్ళు కూడా నిన్నేం చేస్తారు, వాళ్ళు కూడా నిన్ను నువ్వు ఏమని అంటే ఏంటరా అంటారా అందరూ, వాళ్ళు గౌరవిస్తారు. అర్థమైందండి, క్రీస్తు మనలో ఉంటే నీ మాట తీరు అన్ని మొత్తం మారిపోతాయి. నువ్వు ఇతరులను గౌరవిస్తూ వారు కూడా నిన్నేం చేస్తారు, గౌరవిస్తారు. అదే ఆయన చెబుతున్న విషయం ఇంకా చూడండి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఆయన ప్రేమించకపోతే ఆయన మాటలు గైకొంటావా, వినవు. ఇదిగో బాబు ఇలా చేయాలంటే అలా చేయవు, ఇదిగో ఇలా వండుండంటే అలా వండవు. ఎందుకనంటే ఆయన నువ్వేం చేయట్లా, ప్రేమించట్లేదు. తర్వాత చెబుతున్న విషయం, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఈ మాటలన్నీ ఎవరు రాపించారు, ఎవరు చెప్పమంటే చెబుతున్నారు? మత్తయి సువార్త 10:20 శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏమని చెప్పారండి, ఏమని చెప్పారు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని చెప్పారు. దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే విషయాలు ఇంకా చూస్తే ముందుకెళ్తే చూడండి, కీర్తనలు 145వ కీర్తన 145వ కీర్తన 20వ వచనం చూడండి. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. ఆయన ఏం చేస్తారంట, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తారంట, కాపాడతారంట. ఆయన కాపాడతారు. తండ్రి పిల్లల్ని, ఈ లోకంలో తల్లిదండ్రి పిల్లల్ని ఎలాగైతే వాళ్ళ అవసరం తీరుస్తారో, ఎలాగైతే కాపాడతారో, దేవుడు అంతకన్నా మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. దేవునికి తల్లిదండ్రునికి ఉన్న విధానం ఏంటి చెప్పండి? ఇక్కడ చాలా మంది ఉన్నారు, చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొన్నే తీరుస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి ఈ లోకంలో ఉన్నంత కాలం వారికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తారు, అంటే ఈ లోకంలో. అలాగే దేవుడు ఏంటంటే, దేవుడు ఈ లోకంలోని ఆనందాన్ని ఇస్తారు, కాపాడతారు. ఈ లోకం విడిస్తే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. అదే పరలోకం, యుగ యుగాలు, తరతరాలు కూడా. ఆయన నిన్నేం చేస్తారంటే కాపాడుతారు. దేవుణ్ణి ప్రేమిస్తే చూడండి ఇంకా ఏం చెప్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక, ఇంకో విషయం చూసి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇది కంఠస్థంగా ఉంటారండి, చెప్పగానే వచ్చేయాలి. ఏంటో విషయం, ఏంటో మాట. 8వ అధ్యాయం 1వ వచనం అండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఏ శిక్ష విధి లేదు. నువ్వు ఆయన ప్రేమిస్తే ఏ శిక్ష విధి లేదు. మామగారు అంటే మా నాన్నల అమ్మ వాళ్ళ కూతురు దూరం కొంచెం ప్రాంతాన్ని ఇచ్చారు. అక్కడ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఎక్కువ ఆచారాలు చేస్తారు. అంటే అన్నీ కూడా అటు ఏం చేస్తారంటే దెయ్యాలని, లేకపోతే చేతపడులని, ఇవన్నీ
ఆమె ఒకసారి వచ్చినప్పుడు అయ్యా ఆ టైంలో వెళ్ళకూడదు, ఈ టైంలో వెళ్ళకూడదు, అట్టు అట్టు అప్పుడు ఇది అది అన్నీ చెబుతుంది. ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇవన్నీ కూడా. నేను ఒకటే చెప్పాను, నువ్వేదైతే చెబుతున్నావో చేతబడులు అన్నావు, ఇంకే అన్నావు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నా నేను అలాగే నుంచుంటాను. అవన్నీ వాళ్ళు రౌండ్ గీసి చేస్తారో, వాళ్ళకి ఇంటకరిస్తారో, లేదా అన్నీ వాళ్ళకి నిమ్మకాయలు అన్నీ, కోళ్ళు మొత్తం, గుడ్లు మొత్తం అన్నీ అవన్నీ ఆడబెట్టి చేయమని, అవి మొత్తం పెట్టి చేయమని. ఏమైనా జరిగిద్దా? ఎందుకు జరగదు? ఒక విషయం చెప్పండి, ఎందుకు జరగదు? వెంటనే ఏమి రావాలి గుర్తుకు? మనకి ఏం గుర్తు రావాలండి? అది వరకు మీకు ఒక విషయం తెలుసండి, అంటే మీ తెలియదు, అక్కడ ఉన్నవాళ్ళకి తెలుసు, ఎర్ర పొలం ఉన్నవాళ్ళకి తెలుసు. కానీ నేను అది వరకు మనిషి చనిపోతే ఉండేవాడు కాదు. అక్కడ అసలు ఆ ఊళ్ళో ఉన్నోడే కాదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనిషిని చనిపోయిన తర్వాత స్నానం చేస్తుంటే ఎదురుగే ఉన్నారు. ఇప్పుడు అక్కడుండి కార్యక్రమం చేయాలి. అర్థమైందండి? అది వరకుతో భయం, ఆ భయం అంతా ఏమైపోయింది? మొత్తం పోయింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి అవన్నీ ఏమైపోయినాయి? అన్నీ పోయినాయి. ఎలా పోయినాయి? ఈ విషయమేనండి. ఇదే గుర్తు రావాలి. ఎన్నిసార్లైనా చదువుకోండి, చదవంగా మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఒకవేళ నీకు చేతబడులు చేసినా, చేసినా, ఏదైనా కానీ నీ మీదకి ఏమీ రాదు. అర్థమవుతుందండి? ఎప్పుడు రాదు? దేవునిలో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు ఎన్ని చేసిన ఏ ఆటంకం ఏదైనా కానీ నీ మీదకి రాదు. దేవునిలో లేనప్పుడు నువ్వేం చేస్తావంటే అన్నిటికీ కూడా మంత్రాలు, అంతరాలు, తంత్రాలు, ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇదైపోతావు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో, క్రీస్తు నందు ఉంటావో, అప్పుడు నీకు ఏ శిక్షా విధి లేదు. ఇక్కడ శిక్షా విధి లేదు, ఈ లోకం విడిస్తే అక్కడ శిక్షా విధి. ఇప్పుడు మంత్రాల గురించి, అంతరాల గురించి వచ్చింది కాబట్టి ఆ విషయం గురించి చెప్పేసి ఇక ముగిస్తాను. యెషయా గ్రంథం చూడండి, ప్రతి ఒక్కడే బైబిల్ గ్రంథంలో నుంచి చూడాలి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. తీసారండి? 10వ వచనం నుంచి రండి. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపి వేసెను. 11వ వచనం, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. ఇందులో ఉన్న అర్థాలు ఇప్పుడు మీకు చెబుతాను. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, కీడు అంటారు కదండి. కీడు ఎప్పుడు అంటారు ఈ విషయం? కీడు మనిషి చనిపోయినప్పుడు ఏం పెడతారు? రోజు పెట్టి దాన్ని ఏమంటారు? కీడు. అది కాదు కీడు. అసలు అవి ఎందుకు పెట్టారో తెలుసా? దాన్నే ఒక ఆచారంగా చేస్తారు. ఇదిగో అది చేయకపోతే తప్పు. మనిషి చనిపోయినప్పుడు కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే మనిషి తీసుకెళ్లేటప్పుడు అక్కడ దింపి మళ్ళీ సమాజం అక్కడ తిప్పాలి, లేకపోతే ఆ చనిపోయిన కానించి ఇన్ని రోజులు ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, ఇవన్నీ పెడుతుంటారు. ఎందుకని పెడుతుంటారు? అవి కీడు అని పెడుతుంటారు. అది కాదు కీడు. కీడంటే ఏంటో తెలుసండి? కీడంటే అది ఎలా వస్తుందనంటే, ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు. అసలు ఆ రోజులు మనిషి చనిపోయినప్పుడు అవి ఎందుకు పెడతారో తెలుసండి? ఇది శుభ్రం కోసం.
ఆ రోజునే కొంచెం అప్పటి నుంచి ఏం చేస్తారు, కొంచెం బట్టలు ఉతుక్కోవడం లేకపోతే అన్నీ శుభ్రంగా చేసుకుంటారని పెడతారు. అవి కాదు కీడు. ఇక్కడ బ్రహ్మం చెప్తున్న విషయం చూడండి. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మంత్రించి దాన్ని ఏం చేయగలవు? పోగొట్టలేవు. మంత్రాలకు చింతకాయలు రాతాయా? మరి మంత్రాలకు ఇవన్నీ ఎలా జరుగుతాయి? అవే రానప్పుడు ఇవేలా జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా కింద చూడండి ఏమని చెప్తున్నారు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనం నీ మీద ఆకస్మికంగా వచ్చును. ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి మంత్రం పెట్టించుకొని ఇక్కడికి వెళ్ళి మంత్రం పెట్టించుకొని వాటి వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ తర్వాత కింద చెబుతున్న విషయం చూడండి, 12వ వచనం. నీ బాల్యములను నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కరణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ప్రయోజనాలు అగితయా? ఏంటయ్యి? శకునాలు. తర్వాత ఇంకా అక్కడ ఏం చెప్తున్నారు? శకునములు చూపుటకు నిలువుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. దేవుడే చెబుతున్నాడు. అయితేయా? ఆ కింద చెబుతున్నారు చూడండి ఏమని చెబుతున్నారు, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుము. ఆలోచించు అంటే ఇక్కడ పైన చెబుతున్న విషయం ఏంటి? ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. మనుషులు ఏం చేస్తారు? ఒరే నీకు తెలియదు, ఏంటనుకున్నావు? ఈ రోజున జరుగుతున్న విషయం ఇదే. మనుషులు చెబుతున్న విషయం, ఒరే ఏంటనుకున్నావు? అలా చేయకపోతే కీడురా. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? మా పితరుల కానించి వస్తుంది, మా తాత ముత్తాతల కానించి వస్తుంది. అలా చేయాలి, ఇవి అలా చేయాలి. మొన్న అలాగే ఎర్రబుర్రలు అలాగే జరిగితే ఆ సేవకుడు చెప్పిండు, ఇలా నీకు చెప్పినట్టు చేస్తే అంత క్రమంగా జరిగిద్ది, లేకపోతే మీ ఇష్టానుసారంగా చేసుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అంతే. అసలు ఏమీ చేయలేదు సేవకుడు. ముందు చెప్పారు, అక్కడికి వచ్చిండు వాక్యం దోవలు ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళారు. ఏమంటే నేనే అన్నాను, ఏమన్నానంటే పక్కన మరి నేను సేవకుడే కాబట్టి మరి అది వరకే క్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్క క్రమం ఉండిద్ది మనిషిని తీసుకెళ్లేటప్పుడు. కానీ అవన్నీ సేవకులు చేసేది, అక్కడ ఉన్న వాళ్ళు చేసేవి అన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమంలో నేనన్నాను, ఎవరిని పాడదామంటే పాడు, చేపలన్నీ నీ మీద పంపి. అర్థమైందండి? ఎందుకని అన్నమాట అన్నారు? ఆడు చేసేది క్రమంగా లేదు, ఆడు చేసేది వాక్యానుసారం కాదు. అలాంటప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ఏం లేదు, అలా వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, చేయండి అశోక్ గారు అన్నారు, ప్రార్థన చేశారు, ఎమ్మటనే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసారు. ఏం లేదు, వాక్యం తర్వాత ఏమీ లేదు అసలు. అర్థమవుతుందండి? సేవకుడు చెప్పినట్టు చేస్తేనే. కానీ మనుషులు ఏం చేస్తారంటే నిన్ను భయపెడతారు. ఇది అలా చేయకపోతే కీడు వచ్చింది, అలా చేయకపోతే దరిద్రం వచ్చింది, లేకపోతే అలా చేస్తే అలా చేయకపోతే అది వచ్చింది, ఇది వచ్చింది. అదే చెబుతున్నారు, ఇలా చూపించాలి, జాతకాలు చూపించాలి, మంత్రాలు వేయాలి, అంతరాలు కట్టించాలి, ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఒరే అక్కడికి వెళ్తే అది జరిగిద్దిరా, అక్కడ అది చూపియాలి, ఇది చూపియాలి, అవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కూడా నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు ప్రమాదం వచ్చినప్పుడు కింద చెబుతున్న వారు మంత్రించేవారు. కానీ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నిన్ను కాపాడతారా? ఆ కింద ఇచ్చిన ఏమని చెప్తున్నారు? నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచికలు అంటే నక్షత్రాలు అంటే జాతకాలు చూపించేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, అది మంచిది, ఇది మంచిది అని చూపించేవారు. ఆ తర్వాత ఏమని చెప్తున్నారంటే మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించు, ఒకసారి ఆలోచించు. వాడు నిన్ను కాపాడతారా? నిన్ను రక్షించగలుగుతారా? చాలా మందిని చేతులు చూపిస్తారు. వాడు చూసి నీ రేఖ బాగుంది, నువ్వు ఇదైదు అదైదు అని చెబుతారు. అది ఏదో వాడు చూసుకొని ఆడే కోడేసుకుంటూ అవ్వచ్చుగా. ఎందుకు రావడం? అవి పట్టుకొని తిరగడం ఎందుకు? ఇవేవి మనిషి ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత విధిగా ఉన్నా కానీ మనిషి ఇవేమి ఆలోచించట్లా.
తమ ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వాళ్ళు వీళ్ళు చెప్పింది వింటమే. గ్రంథం ఏం చెబుతుంది అది చేసే పని లేదు. ఇంకా చాలా మంది చాలా ఉండేరండి. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఇవన్నీ చేస్తావా? ఇవన్నీ చేస్తావా? చేయవు. ఆయన మీద ఆధారపడతావు. ఆయన మీద ఆధారపడతామండి. దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే విషయాలు ఎన్నో. మనం ఎన్ని విషయాలు చూసాం? 18 విషయాలు చూసాం. అర్థమైందండి? దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే విషయాలు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుస్తావు. ఆయన చెప్పినట్టు వింటావు. ఎప్పుడైతే ఆయన కన్నా నువ్వు ప్రేమించకపోతే ఆయన చెప్పినట్టు వినరు. ఇష్టం ఉండాలండి దేవుని మీద. మనకి ఏం కలగాలంటే ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుంది? దేవుడు మాకు బాధలు పెడుతుండో, శ్రమలు పెడుతుండో, మాకే దేవుల్లో ఉన్నప్పుడు మాకే ఇవన్నీ వస్తాయని చాలా మంది దేవుడిని ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు, దూరం పెడతారు, ఆరాధన మానేస్తూ ఉంటారు. దేవుడు అలా చేస్తారండి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి. మా పాప ఉంది, ఎడబెట్టి ఇదిగో నేను గాటం కనపడుతుందా ఎట్టిట్టుంది, నొప్పి వచ్చింది, గాడి పడ్డది అట్టని అలా నొప్పి కలిగించిందని పాపను వదిలేస్తావా? వదిలేయం. అలాగే దేవుడు ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ దేవునికి మొరపెట్టుకోవాలి. అర్థమైందండి? దేవునికి చెప్పుకోవాలి. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుని దూషిస్తే అది చాలా ప్రమాదం. దేవుడు అంటే ఇష్టం ఉంటే ఎలా ఉంటుందంటే, పిల్లలు ఏది చేసినా కానీ ఎలాగైతే మనం ప్రేమిస్తామో సహిస్తామో అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే అలా మనం ఉంటాము. అర్థమైందండి? ఆ పాప గిన్నెలో ఈ జున్నుగా ఇస్తే చేస్తే ఆ తాగని ఇస్తే దాంట్లో ఉంచి ఈ డబ్బు ఉంది తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పెట్టేసి మొత్తం ఇదైపోయింది. వాళ్ళమ్మ అయ్యో ఎన్ని నీరు పాడైపోయినాయి. నేను ఏమైంది? ఏమీ కాల, అది మొత్తం అడుక్కుపోయింది. మళ్ళీ అయ్యే నేను కడుక్కున్నాను. అంటే ఏంటి? ఆ ప్రేమ, ఇష్టం. అర్థమైందండి? దేవుని పట్ల కూడా మనకు ఆ విధంగా ఉండాలి. ఇష్టం, ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని నిత్యం కూడా కాపాడుతారు. ఇంకో విషయం ఏంటంటే, ఏ శిక్ష విధి కూడా లేదు. నువ్వు దేనికి భయపడే పని లేదు. ఎవరో నన్ను శపించారు, నన్ను దూషించారు, లేకపోతే నాకు అది చేశారు, నాకు అవి పెట్టారు, ఇవి పెట్టారు, అవన్నీ కూడా ఉండవు. అర్థమవుతుందండి? అవన్నీ ఉండవు. ఆడు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అవి ఇవి ఏమి ఉండవు. అర్థమైందండి? తుమ్మారు, దగ్గారు, ఇవి ఏమి ఉండవు. అర్థమైందండి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అవన్నీ నువ్వు ఆచరిస్తున్నావంటే, లోక సంబంధం అన్ని ఆచరిస్తున్నావంటే లోక సంబంధం. ఇంకొకటి ఏంటంటే, దేవుడు అంటే ఇష్టం, ప్రేమ లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు అయిపోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ఏ శిక్ష విధి లేదు. నువ్వు 23వ కీర్తన దావీదు గారు రాశారు. దావీదు గారు ప్రతి ఒక్క విషయంలో ఏ పుస్తకంలోనైనా ఎక్కువగా దావీదు గారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నారు. ఇవి ముగిస్తానండి. చెప్పి ఉన్నారు. ఎందుకు చెప్పారు చెప్పండి? దావీదు గారి గురించి ఎందుకు చెప్పారు? దావీదు గారు ఒక స్త్రీతో తప్పు చేశారు. తర్వాత ఆయన తెలుసుకున్నారు. ఇంకో విషయం ఏంటో తెలుసండి? నువ్వు చేసిన తప్పుకు నువ్వేదైతే చేసావో నువ్వు అందులోనే ఉండి అలాగే ఉంటే దేవుడు నిన్ను ఆ తప్పులో నుంచి నిన్ను ఏం చేస్తారో తెలుసండి? కాపాడతారు. ఎలా కాపాడతారు? ఎలా కాపాడతారనంటే, దావీదు గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా 23వ కీర్తన రాసింది ఎవరు? దావీదు గారే. అసలు ఆ కీర్తన ప్రతిరోజు ఉదయం లెగంగానే చదువుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఆ విషయం మొత్తం కూడా దావీదు గారు రాసింది. ఆయన ఎక్కడి నుంచి రాశారు అంటే, ఆయన గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుందా? ఎక్కడున్నట్టు హ్యాపీగా ఉంటుందా? ఉండదు. క్రూర మృగాలు వస్తాయి, విష పురుగులు వస్తాయి, ఎన్నో వస్తాయి. అవన్నిటి నుండి కూడా దేవుడు కాపాడాడు. సింహం వచ్చి నోట ఖర్చుకొని వెళ్ళిపోయింది గొర్రెను, దాని నుంచి ఇడిపించారు. ఎలుగుబంటి వచ్చింది, ఎత్తుకెళ్ళిపోయింది దాని నుంచి. దేవుడే ఉంటే ఎందుకెట్ జరుగుతుంది అనుకోండా? అనుకోవాలా? ఆయన అరణ్య ప్రాంతంలో ఉండి అక్కడ ఉండి ఏం రాశారు?
కీర్తన రాశారు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆ విధంగా అంటావు, ఆ విధంగా ఉంటావు, ఆ విధంగా చెబుతావు. నువ్వు దేనికి భయపడవు, దేనికి భయపడవు. చేరబడలని, మంత్రాలని, యంత్రాలని, తంత్రాలని, ఆ భయం ఈ భయం. వాళ్ళు వచ్చి అమ్మ నీకు అది కట్టాలి, నీకు అది చేశారు, ఇది చేశారు, అది ఉంది, ఇది ఉంది, అక్కడ ఇక్కడ ఇది, ఇవన్నీ ఎయ్యి చెప్పినా కానీ నువ్వు వినవు. తర్వాత అవేమి కూడా నువ్వు చేయవు. వాటి వలన నీకేమి జరగదు. ఇన్ని సంవత్సరాలు అవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే, అదే నేను కదా అది వరకే కదా ఉన్నట్టు ఉంటే, ఇప్పుడు మా నాన్నగారు కదా జరిగినప్పుడు అందరూ వచ్చి ఏం చెప్పేవాడో తెలుసండి? ఏం చెప్పుంటారు? ఏదో చేశారు అడప్ప చేశారు అనేవాడు. మరి ఇప్పుడు ఒక్కడ కూడా చెప్పరే ఇక. అర్థమైందండి? తను పీలడం వలన వచ్చింది, దేవుడు స్వస్థపరుస్తారు. అర్థమైందండి? ఇక్కడ దావీదు గారిని దేవుడు అన్ని గ్రంథాల్లో ఎక్కువగా ఆయన గురించి చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే, తాను చేసిన తప్పు కూడా తెలియపరిచిన తర్వాత దావీదు గారు చేసిన విషయం ఏంటంటే పశ్చాత్తాపడ్డారు. తర్వాత హెస్కేల్ కానీ ఇర్మియా కానీ ఈ విషయాల్లో చెప్పడానికి కారణం ఏంటనంటే, దావీదు గారి గురించి ఆయన ఏమో ఆరోగ్యం అంత ఎత్తుండో, అందంగా ఉండో, లేకపోతే ఎంత ఉండో అవన్నీ కాదు. దేవుడు ఏం చూస్తారండి? హృదయాన్ని చూస్తాం. నిత్యం ఆయన్నే స్తుతించేవాడు దావీదు గారు, గణపరిచేవాడు దావీదు గారు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పారు, దావీదు వేరు చిగురునై నేను వస్తానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అంతగా దావీదు గారిని హెచ్చించారు అని అంటే, హృదయంలో దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించేవాడు, గణపరిచేవాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ దేవుని మీదే ఆధారపడేవాడు. ప్రజలు ఎలాంటి వారనంటే, అప్పుడే మంచిగా ఉంటారు, బాగానే ఉంటారు, అంతా బాగున్నప్పుడు ఏదన్నా కానీ ఒక ఏదన్నా వచ్చిందనుకోండి. ఇప్పుడు దావీదు గారు ఉన్న అక్కడ వేరే రాజు వచ్చి మొత్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళని, తర్వాత భార్యలని, లేకపోతే అవన్నీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. వేరే రాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు ప్రజలు ఏం చేశారు? ఇదంతా ఎవరి వలన వచ్చింది? దావీదు వలనే వచ్చిందని దావీదు గారిని చంపడానికి వచ్చారు. అప్పుడు దేవుడు అంటాడు, దావీదు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతావు అంటే, ప్రభువా నేను నీ మీదే ఆధారపడతానని చెప్పారు. దేవుడే కాపాడిండు, వాళ్ళందరినీ విడిపించారు. దేవుని మీదే మనం ఆధారపడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకో చెప్పండి. రెండు విషయాలు ఏంటంటే, దేవుని ఆత్మ మనలో ఉంది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ పక్క ఊరుకో కాదు వెళ్ళేది. ఎక్కడికండి? దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవునితో మనం ఉండాలి. మనం ఆయన పిల్లలు, ఆయన సొత్తు. ఆయన మనల్ని చేసుకున్నారు, ఆయన మనల్ని కాపాడుతున్నారు. ఆయనతో పాటు మనం ఉండాలి. ఆయన పిల్లలు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరూ కూడా ఆయన పిల్లలే. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ఏ విషయాల్లో భయపడే పని లేదు. దేవుని ప్రేమిస్తే ఆయన నువ్వు వెళ్ళే మార్గంలో నడిపిస్తారు, నీకు జ్ఞానాన్ని ఇస్తారు, నీకు తెలివిని ఇస్తారు, తర్వాత నిన్ను కాపాడుతారు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు, నీకు అన్ని మొత్తం ఆయనే కలుగు చేస్తారు. అర్థమవుతుందండి? ఆయన్ని ప్రేమించిన ఇవన్నీ గ్రంథంలోనే ఉన్నాయి. తర్వాత ఈ లోకం ఇచ్చిన పరలోకాన్ని ఆయన ఇస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు. అంతగా మనలను ప్రేమించింది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న ఈ లోకాన్ని ఇచ్చినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. అందరికీ వందనాలు.